రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో మాదిగలకు తగిన స్థానం కల్పించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్. ఆనాడు కేసీఆర్ మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి పదవి మాదిగలకు ఇచ్చి గుర్తింపు కల్పిస్తే నేడు రేవంత్ సర్కారు మాత్రం మాదిగలను అణచివేస్తోందని మండిపడ్డారు. అయితే తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాల కంటే మాదిగలే ఎక్కువగా పాల్గొన్నారని ఆనాడు కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక అయితే స్పష్టం చేసిందన్నారు వంగపల్లి. ఆటపాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఊరూరా చేరవేసింది మాదిగ కళాకారులేనన్నారు. మలిదశ తెలంగాణ పోరాటంలో కూడా అత్యధిక కేసులు ఎదుర్కొంది కూడా మాదిగలేనని స్పష్టం చేశారు వంగపల్లి. ఇటు కాంగ్రెస్ పాలనలో మాదిగలకు దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ కూడా భవిష్యత్తు పోరాటానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వంగపల్లి. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ముందుండి పోరాడింది మాదిగలు. అది మేము చెప్పడం కాదు, ఇండియా టుడే, వీక్లీ లాంటి పత్రికలు చెప్పింది. అరెస్ట్ అయిన దాంట్లో మాదిగలే ఎక్కువ శాతం ఉన్నారు. ధూమ్ధామ్ సాంస్కృతిక కార్యక్రమంలో రసమే బాలకిషన్, అంతడుపుల నాగరాజన, ఏపూరు సోమన్న లాంటి వాళ్ళు కాలుకు గజ్జె కట్టి ఊరూరున పల్లెపల్లెన తెలంగాణ కోసము మొత్తం పాటధార ఆటధార ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఊరున్న పాట పాడితే మరి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో మాదిగలను ఎందుకు చేయలేదనేది మేము రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నువ్వు సమాఖ్యాంధ్ర ముసుగులో ఇంకా పనిచేస్తున్నావు అనేది సందర్భం గుర్తు చేస్తున్నాం. రేవంత్ ఇప్పటికైనా సమాఖ్యాంధ్ర వీనాడి తెలంగాణ కోసము ఎవరు ఎంత పనిచేసారు, మా జనాభా ఎంత విషయం మీకు తెలియదా? మొన్న మీ ప్రభుత్వం వచ్చినప్పుడే హయ్యెస్ట్గా మాదిగలే టాప్ అని ఉందని మీరు సర్వే చేసినారు కదా. మరి ఉద్యమంలో కూడా మేమే టాప్ కదా. చరిత్ర కలిగిన మాదిగలకు నువ్వు ఈ కమిటీలో ఉద్యమకారుల దాంట్లో గుర్తింపే చేయలేదంటే మాదిగలకు అన్యాయం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి ఏమాత్రం బుద్ధి ఉన్నా, జ్ఞానం ఉన్నా, సోయి ఉన్నా తక్షణమే ఆ కమిటీలో మాదిగలను తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. తక్షణం తీసుకోకపోతే నీకు ఓటుదారిని బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా నువ్వు మాదిగలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.